జాతర సమయాల్లో వేసే ఒక్కో ముగ్గుకు ఒక్కో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. దేవతల ఆవాహన నిమిత్తం నేలపై అమ్మవార్ల ఆకృతిని ముగ్గుతో తీర్చిదిద్దే పంబల వ్యక్తి దానిపై రంగులెత్తి కథాగానం చేసి విశిష్టతను వివరించే తీరు ఆచారానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఏలూరు పడమర వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా మేడల ప్రాంగణంలో పంబల వ్యక్తి చాట్ల కపిరి ముగ్గును తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారి కథను గానం చేశారు. ఇదే సమయంలో గణాచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని నివేదించి హారతులు సమర్పించారు. అనంతరం జాతర కమిటీ సభ్యులందరితో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. కార్యక్రమాన్ని జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు చోడే బాలు సభ్యులు పర్యవేక్షించారు. నీటిమయములో మహాతల్లి ఒక శక్తి అమ్మవారు ఒక భక్తి బాబుడి అమ్మవారు అలాంటి విధానముల చేస్తున్నదంట. జహనముతో ఆ పొడవారు ఉన్న మహాదేవు ఇది నీ పేరు. ఉంటే పొంగళ్ళు ఉదయ పొంగళ్ళు అమ్మవారి తంత్రము చేత ఆగిపోద్ది. ఆ మహాదేవి శక్తి స్వరూపమైన కూడా బ్రహ్మాండ నాయకి పుట్టినది భూలోక మాత పుట్టిన అమ్మవారు బలకరాన్ని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కన్యలు వీరందరూ అమ్మా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నది. మంటలు వచ్చేసి హారతలు ఇచ్చి అమ్మవారిని శాంతపడితే గాని అమ్మవారు బయటికి రావట్లేదు. జాతులు విరజాతులు సంపంగి ఫలములు ఎందుకొని బయలుదేరి పుట్ట దగ్గరకు వస్తున్నారు. మంగళ మంగళము మంగళ మంగళ పుట్టలోనా మరి చెట్టు కింద మరి పుట్టగానే మరి బొమ్మలో అమ్మవారు ఉండి చెర్లు వస్తున్నాయి. అమ్మవారు నిద్దామని కాశీ రామేశ్వర దేశాలన్నీ తిరిగి వచ్చిన నీళ్ళందరూ గండాలు వచ్చినాయి. అంటే పెద్దలు చేసిన పాపము
ఉన్నది. శాంతి చేపియాలంటే చేపియాలంటే ఎవరు వెళ్ళాలా?